శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందచంద్ర గారు. నమస్కారం జీబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఇప్పుడు తెలుగు సినిమా దర్శకుల్లో దర్శక దిగ్గజాల్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారా? అంతే కదండి, అంతే కదా. తెలంగాణలో కూడా ఆనిముత్యాలు ఉన్నాయి. అయితే ఎక్కడో వాళ్ళు చేసిన సర్వీస్ కి సంబంధించి బయటికి రాలేదేమో అనిపిస్తుంది. చాలా గుర్తు చేసుకోవాలి. కరెక్ట్, చాలా కరెక్ట్ సార్. మన ఫ్లాష్ బ్యాక్ ఉద్దేశం కూడా అదే. అయితే మనం గుర్తు చేసి ప్రేక్షకులకు ఒక్కసారి ఆయన్ని గుర్తు చేసినట్టు చేద్దాం. కరెక్ట్. ఈ రోజు ఖచ్చితంగా ఎవరి గురించి చెప్తున్నారు? ఆనిముత్యం ఎవరు అంటారా? తెలంగాణ ఆనిముత్యం ఆయన ఎవరో కాదు, బిఎస్ నారాయణ గారు. అబ్బో, గ్రేటెస్ట్ డైరెక్టర్. ఈయనలో ఇంకొక స్పెషాలిటీ, ఒకవేళ ఈయన చేసిన డైరెక్షన్ కి సంబంధించి తీసుకున్నట్టయితే 2 నేషనల్ అవార్డులు వచ్చాయి. అయ్యో, నిమజ్జ శారదకి ఊర్వశి ఊర్వశి శారద అంటారు కదా, 3 సార్లు ఊర్వశి వచ్చిందని. ఫస్ట్ ఊర్వశి ఈయన సినిమాకి వచ్చింది. అదొక రికార్డు. అది రికార్డు ఏమండి. తర్వాత మనం దర్శకులందరూ ఊరికే గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, అసోసియేషన్ ఇదని. అసలు ఆద్యుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆద్యుడు బిఎస్ నారాయణ గారు. ఏది సౌత్ ఇండియన్ అంటే 4 భాషలు అక్కడ ఉన్నాయి. 4 భాషలకి అసోసియేషన్ వ్యవస్థాపకులు చూడండి, వ్యవస్థాపకులు. అంతేకాదు, డైరెక్టర్స్ అందరికీ కూడా గృహ నిర్మాణం స్టార్ట్ చేసింది, ఫినిష్ చేసింది అక్కడే, రాజారాం డైరెక్టర్స్ కాలనీ. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉన్నా కూడా రాజారాం డైరెక్టర్స్ కాలనీ. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నా కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్. అంచేత అసిస్టెంట్ని కూడా డైరెక్టర్గా గౌరవించిన ప్రథమ వ్యక్తి ఈయన. అందరూ గౌరవించాలని నిర్దేశించిన వారు బిఎస్ నారాయణ గారు. ఓకే, ఇక్కడ నాకు తెలిసి ఇంకొక పాయింట్ ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందండి. ఇప్పుడు ఏదైనా సరే నయనం ప్రధానం అంటాం, సర్వేంద్రియానం నయనం ప్రధానం, అంతే కదండి. సో వన్స్ అది లేకపోతే మనకు అంధకారమేగా. ఈ ప్రపంచం ఏమి చేయలేం. జీవితం ఏముందండి, ప్రపంచం ఏముంది, జీవితమే లేదు కదా. కానీ ఈయన డైరెక్షన్ చేయటం అండి. కరెక్ట్ అండి, కరెక్ట్. ఈయన డైరెక్షన్ చేయటం అది మామూలు విషయం. అద్దుడుగా ఉండి డైరెక్ట్ చేసిన మొట్టమొదటి ప్రపంచ చరిత్రలో ఇక్కడే కాదండి, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి డైరెక్టర్ బిఎస్ నారాయణ గారి. ఆయన గురించి నిజంగా ఇంతకాలం గుర్తు చేసుకోకపోవటం, మనం చెప్పకపోవటం అంతా పొరపాటేనండి. ఇక్కడ ఒకటి చెప్తాను. ఓకే, అయితే ఇక్కడ వివక్షలు ఉంటాయండి, ప్రాంత వివక్ష అని తీసుకొస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించిన ప్రాంత వివక్షతో ఈయనకు సంబంధించిన పేరు మరుగున పడింది అనుకున్నా. తెలంగాణ కళాకారులు ఉన్నారుగా, అసలు వాళ్ళు ఏమైపోయారు? అంటే అసలు ఇక్కడ చెప్పండి ఇలాంటి వ్యక్తుల్ని ఒకటి చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు సొసైటీకి సర్వీస్ చేసిన వ్యక్తులండి. అవునవును. వీళ్ళని ఇక్కడున్న వాళ్ళు అయినా సరే, వాళ్ళు చాలా మంది కళాకారులు ఉన్నారు ఇక్కడ. అంటే తెలియకపోవడానికి ఒక కారణం ఏంటో చెప్పండి. ఆయన ఆ జనరేషన్ నుంచి దాటి వచ్చేసేటప్పటికి ఈ జనరేషన్కి అసలు ఆయన ఎవరో తెలియకుండా పోయింది, తెలంగాణ వాళ్ళకు కూడా. ఓకే, ఇప్పుడు దానికి ఒక కారణం ఉంటుందండి. అంచేత 2 తరాలుగా 3 తరాలుగా సినిమాలు తీసిన వాళ్ళేమో గుర్తుంటారు ఇప్పుడు, లేటెస్ట్ వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నారే వీళ్ళు మర్చిపోయారని చెప్పి, ఇక్కడ సినిమా రంగం పట్ల ఇంట్రెస్ట్ పెరిగి దాంట్లో నాచుకుని నిష్ణాతులు అయ్యేటప్పటికీ ఆయన మరుగున పడిపోయాడు. ఆయన ఎంచేతంటే ఆయన దీంట్లో 60s లో ఆయన డైరెక్టరు. ఒక 10-15 సంవత్సరాలు ఆయన చేశాడు. ఆయన 75. ఆ తర్వాత అంధుడైపోయిన తర్వాత ఒక 2 సినిమాలు డైరెక్ట్ చేసిన తర్వాత ఆయనకు అంధుడు ఎందుకు అనుకుంటున్నారు? షుగర్ వ్యాధికి నిర్లక్ష్యం చేసి షుగర్ వ్యాధి వచ్చింది. ఈ దర్శకుడు వల్ల, ఈ డైరెక్షన్ చేయటం వల్ల, తర్వాత ఈ కార్మికుల కోసం అసోసియేషన్ ఫామ్ చేయటానికి కష్టపడి, అసోసియేషన్ కోసం, దర్శకుల సంఘాని కోసం ఇళ్ళు కట్టించే ఏర్పాట్లలో ఉండి ఇవన్నీ నిర్లక్ష్యం చేసి ఆయన ఆ కంటి చూపు పోగొట్టుకున్నాడు. ఆయన
అదే అంటే ఒక కార్మికుల కోసం ఈయన నిలబడ్డారు. డెఫినెట్ గా అందులో సందేహమే అదే, లేదు. అదే, అదే. ఇప్పుడు ఆ, షుగర్ వ్యాధి అనేటప్పటికంటే ఒక క్రమశిక్షణ తోటి మాత్రలు వాడాలి, మెడికేషన్ తీసుకోవాలి, ఫుడ్ తినాలి, ఇన్ని జాగ్రత్తలు ఉన్నాయండి. అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకోలేదు, ఓకే, ఈ వర్క్ లో పడిపోయి. అదే, ఆ, ఆ, అంచేత దీనికి ఉమ్, మనం ఎవరి కారణం అని చెప్పలేమను. ఓకే, తర్వాత ఆయన కూడా ఆ సదుద్దేశంతోనే ఆయన ఆ కార్యక్రమాలు చేస్తూనే ఆయన నిర్లక్ష్యం చేశారని అనుకోవచ్చు. ఓకే, అంచేత ఓకే. దానికి ఎవరిని తప్పు పట్టలేదు. అదే, ఓకే, ఓకే, ఏమండి, ఉమ్, కాకపోతే ఒక గొప్ప వ్యక్తి, ఆయన గొప్ప డైరెక్టర్. ఉమ్. తర్వాత మన మనం తెలుగు గుర్తు చిత్ర చేద్దాం. తెలుగు మళ్ళీ చిత్ర మళ్ళీ మనం ఈ జనరేషన్ మనం గుర్తు గుర్తు చేద్దాం ఇట్లాంటి వాళ్ళు. తెలుగు చిత్రసీమకి అప్పట్లో అభ్యుదయ చిత్రాలకి ఎక్కడో మృణాల్ సేన్ కలకత్తా నుంచి వచ్చి తీసిన టైంలో మన తెలుగువాడు 2 సినిమాలు చేసి జాతీయ స్థాయిలో గౌరవం పొందినవాడు బిఎస్ నారాయణ గారు. ఓకే, మృణాల్ సేన్ తప్ప, సత్యజిత్ రాయ్ తప్ప ఇంకెవ్వరూ తీయలేరు అనుకునే టైంలో ఉమ్, ఉమ్, వచ్చి ఈయన తీశారు. ఆయన 2 సినిమాలు, ఓకే, ఓకే, 2 సినిమాలకి జాతీయ అవార్డులు వచ్చారు. ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో ఫ్రాన్స్, బెర్లిన్, ఇంకెక్కడెక్కడో 3-4 ప్లేసుల్లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ 2 చిత్రాలు ప్రదర్శింపబడి బహుమతులు, ప్రశంసలు డైరెక్టర్కి అందరికీ వచ్చినాయండి. ఓకే, ఓకే, ఈ ఊరుమ్మడి బతుకులు, ఉమ్, నిమజ్జనం. ఓకే, ఏమండి, ఉమ్, దీనికి శారదకి ఫస్ట్ టైం ఊర్వశ అవార్డు వచ్చింది ఈ సినిమాని. ఈ సినిమా, ఆ తర్వాత మలయాళంలో వచ్చినాయి. రైట్, రైట్, ఇది ఆయన ఇది. ఉమ్, ఉమ్, ఇక ఆయన ఉమ్, తెలంగాణ ప్రాంతం వారు అనుకున్నాం కదా. ఆయన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో 1929లో జన్మించాడు. ఆయన ఓకే, 1929లో జన్మించిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఏదో ఆశ పెట్టుకుంటారు కానివ్వండి. ఈయన తల్లిదండ్రులంతా చదివించి ఉద్యోగం చేయమన్నారంటే ఉద్యోగం కాదు, నాకు ఆర్ట్ కావాలి, నాకు ఏదో ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనకు ఒక రూపం ఇవ్వాలంటే నేను సినిమాలో చేరాలి. ఉమ్, బిగినింగ్ నుంచి ఆయనకు ఒక ఆలోచనలు ఉన్నాయి. ఆ రూపం సినిమా అంటే ఇక్కడ ఎక్కడున్నాయి మనకి. ఇంకా అప్పటికి హైదరాబాద్ ఇంకా ఇది చేసుకోలేదండి, అంత డెవలప్ కాల ఉమ్, ఉమ్, క్రియేటివ్ సైడ్. ఉమ్, మొత్తం టోటల్ అంతా మెడ్రాస్లో పాతుకుపోయింది, రైట్, మొత్తం సౌత్ ఇండియా మొత్తం కూడా. ఉమ్, ఇటు ఆంధ్ర, అటు తమిళనాడు, అటు కేరళ, ఇటు బెంగళూరు, ఈ మొత్తం 4 రాష్ట్రాల సినిమాలు ఒకే చోట నుంచి తయారవుతున్నాయి మేకింగ్. రైట్, అప్పటికి ఇక్కడ అంత రాలేదు, ఉమ్, మనకు 90s కదా వచ్చింది. అదే, ఏమండి, ఆ టైంలో ఈయన నేను మెడ్రాస్ వెళ్తాను, ఏముంది, విద్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి, మనకు అవసరమైంది, మనకు కావాల్సింది. ఇప్పుడు తిరుపతి ఉంటే వెంకటేశ్వర తిరుపతిలో ఉన్నాడు, తిరుపతి వెళ్ళమా మనం? అలాగే నాకు సినిమా ఇది ఇంట్రెస్ట్ కాబట్టి మద్రాసు వెళ్తాను అని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ హెచ్ఎం రెడ్డి గారు మేనల్డ్ ఒక ఆయన ఉన్నాడు, ఇదివరకు చెప్పుకున్నాం, హెచ్వి బాబు అని డైరెక్టర్. ఆయన చాలా సినిమాలు తీశారు, పౌరాణిక సినిమాలు ఎక్కువ తీశారు ఆ టైంలో. ఈయన 1930sలో పోయింది కాబట్టి 50sలో వెళ్ళాడు ఆయన, 50sలో అంటే 20 years ఏజ్లో చదువు అయిపోయిన తర్వాత. ఆ తర్వాత కేఎస్ ప్రకాష్ దగ్గర అసిస్టెంట్గా చేశాడు ఆయన, అసిస్టెంట్ అసోసియేట్గా. తర్వాత కేబి తిలక్ గారు అభ్యుదయ చిత్రాలు అక్కడి నుంచి వచ్చింది ఆయనకి. వీళ్ళందరూ మామూలు డైరెక్టర్లే. కేబి తిలక్ గారు కానీ డిఫరెంట్ డైరెక్టర్ ఆయనంతా ఈ చిత్రాలు తీస్తారు ఎక్కువ, ఆయన అభ్యుదయ చిత్రాలు ఎక్కువగా, అభ్యుదయ భావాలు ఉన్నవాడు కేబి తిలక్ గారు ఆయన. ఏమండి, అలాంటి దీంట్లో 3 ఇది అయిపోయిన తర్వాత కొంతకాలం పనిచేసిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు పనిచేశారు ఆయన సినిమాలు పనిచేసిన 1960 తర్వాత డైరెక్టర్ అయ్యాడు. డైరెక్టర్ అయిన తర్వాత శ్రీదేవి అనే సినిమా తీసి, శ్రీదేవి, శ్రీవారు మావారు, తర్వాత ఎదురీత, కాంతారావు గారితో ఎదురీత, ఎన్టీ రామారావు గారు ఎదురీత కాదు, కాంతారావు గారితో ఎదురీత, తర్వాత కాంతారావుతో ఆనంద నిలయం, తర్వాత తిరుపతమ్మ కథ ఎన్టీఆర్ కృష్ణకుమార్ తోటి తిరుపతమ్మ కథ, తర్వాత ఆడవాళ్ళే అలిగితే, ఆడవాళ్ళు అపనిందలు, ఇలాంటి సినిమాలు దాదాపుగా 32 సినిమాలు తీశారండి ఈయన. 32 సినిమాలు డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఇవన్నీ తీసేటప్పటికి 10-15-20 సంవత్సరాలు అయిపోయింది కదా. అయ్యేటప్పటికి ఆయనకి ఈ షుగర్ వ్యాధి నిర్లక్ష్యం వల్ల కళ్ళు పోయింది. ఒకసారి చెక్ చేయించుకుంటే గ్లూకోమో ఏదో అటాక్ అయ్యి దృష్టిలోపం వచ్చేసింది. దృష్టిలోపం వచ్చినా కూడా ఆయన నిరాశపడలేదండి. ఆయన అలాగే ఉంటుకుని ఆయన అసిస్టెంట్లు పెట్టుకుని రాసుకోవటం, తను ఏమైనా కథ అనుకుంటే
అసిస్టెంట్ పెట్టుకుని రాయటం ఏముంది, వాయిస్ ఇది వచ్చేది కదా, ఓకే. బ్రెయిన్కి ఇది గుడితనం లేదుగా. కానీ చాలా కష్టం అండి అది. చాలా కష్టం. మరి ఆ. తర్వాత అన్ని సంవత్సరాలు ఇంత యాక్టివ్గా ఉండి ఇంత మహా నటీనటులతో సినిమాలు తీసిన తర్వాత ఒక్కసారిగా అంధత్వం వచ్చిందంటే ఆ మనిషి మనస్థితి ఎలా ఉంటుందండి? అదొకటి, దాన్ని భరించడం ఖచ్చితంగా అదొకటి. ఈయన యాక్టివ్గా బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కళ్ళు ఉండాల్సిందే, కళ్ళు ఉండాలి, ఉండాల్సిందే. కానీ ఈయన ఏం చేశారంటేనండి, ఓన్లీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి వాళ్ళకి ఆ డైలాగుల్లో ఆయన జడ్జిమెంట్ చేస్తూ ఎక్స్ప్రెషన్కి తనకు సరైన వారసుని పెట్టుకున్నాడు ఆయన. అదే ఒక అసోసియేట్ సపోర్ట్ ఉండాల్సిందే, సపోర్ట్ పెట్టుకుని ఎలా ఉంది, ఇలా ఇచ్చాడు, ఆ కళ్ళు ఇలాగా ఆ కంటిలో నీటి చొక్క వచ్చిందా లేదా, ఆ తర్వాత ఆయన కరెక్ట్గా చేశారా లేదా. అసలు ఈ సినిమా రికార్డ్ అండి, ఈ సినిమాకి ఆయనకి ఏదైనా అవార్డు ఇవ్వాలి. కరెక్ట్, నో డౌట్, కరెక్ట్. ఆయన కళ్ళు పోయిన తర్వాత ఏం చేశారంటేనండి, ఆయన ఈ దీనికోసం ఈ ఎంత అవసరమో కంటికి చూపు ఎంత అవసరం అనేది తమసోమ జ్యోతిర్గమయ అంటే, తమసోమ అంటే చీకటి, తమస్ అంటే చీకటి, అంటే జ్యోతి రావాలి కళ్ళకి అని, చీకటికి వెలుగు వస్తే ఎంత ఇది ఉంటుందో అని చెప్పేసి ఆ భావంతో ఒక కంటి ఆసుపత్రి వాళ్ళు ఈయనతోటి డాక్యుమెంటరీ తీయించారు కరీంనగర్లో. ఆయన అందులో తెలిసిన తర్వాత చెక్ చేసింది వాళ్ళే. చేసిన తర్వాత మీరు ఇది ఇచ్చేయండి సార్, అందరికీ ఆదర్శంగా ఉంటుందని చెప్పి ఒక డాక్యుమెంటరీ వాళ్ళే తీయించారు, ఇది చెక్ చేసిన వాళ్ళు. ఏమండి, ఆ తర్వాత కుర్రాళ్ళందరినీ సెలెక్ట్ చేసి యువకులందరినీ సబ్జెక్ట్ అని అనుకుని, ఇగో ఈ క్యారెక్టర్కి ఇది, ఈ క్యారెక్టర్కి ఇది అని చెప్పి మొత్తం ఆయన రాయించేసి, మొత్తం ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలని చెప్పి, దానికి ఆర్టిస్ట్ ఎలా ఉండాలి, వయసు ఎంత ఉండాలి, అంచేత ఫేస్ ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పి కూర్చుని అంతా సెట్ అయిన తర్వాత స్టార్ట్ కట్ ఈయనే చెప్తూ, కెమెరా సెటప్స్ ఈయనే చెప్తూ, ఈయన ఎక్కడున్నా ఈ సెట్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని చెప్పి ఆయన అడిగి తెలుసుకుని, మొత్తం ఇక్కడ ఎలా ఉంది, ఈ హాల్ ఉందా, ఈ రూమ్ ఎక్కడ, బెడ్ ఎక్కడ, ఇవన్నీ తెలుసుకుంటూ ఆయన డైరెక్ట్ చేసి మార్గదర్శి అనే సినిమా తీశారు. ఇది ఎంత గొప్ప విషయం అంటే బ్రెయిన్ తోటి విజన్, ఆయన బ్రెయిన్ తోటి విజువలైజ్ చేశాడు మొత్తాన్ని కళ్ళతో, అంటే మానసికంగా డైరెక్ట్ చేశాడు ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. అంటే సైడు అంతటి వాడిని పెట్టుకుని ఉంటారులేండి ఆయన, అందులో సందేహం లేదు. ఏమండి, ఇది గొప్ప విషయం. తర్వాత ఈయన వివాహం మెడ్రాస్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన. పిల్లలు కలగలేదు, వీరికి పిల్లలు కలగలేదు. అంటే ఈయన ఎంతసేపు ఈ డైరెక్షను కార్మికులు. తర్వాత 2 పిక్చర్లు చేశాడు ఆయన, నిమజ్జనం, ఊరుమ్మడి బతుకులు. ఈ 2 అంతర్జాతీయంగా చాలా పేరు చిత్ర ఉత్సవ వాళ్ళలో ప్రదర్శించారు. చాలా బహుమతులు, ప్రశంసలు అన్నీ వచ్చినాయి ఈయనకి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో. నిమజ్జనానికి, ఊరుమ్మడి బతుకులు విపరీతమైన అప్లాజ్ వచ్చింది. బిఎస్ నారాయణ గారు కూడా అప్లాజ్ వచ్చింది. అదే మీరు అన్నట్టు చాలా మరుగున పడిపోయాడు ఆయన. చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సినిమాలు తీసిన ఆయన, ఒక సచిత్రాయ్, మృణాల సేన్ లెవెల్లో సినిమాలు తీసి నిజంగానే మరుగున పడిపోయాడు ఆయన. విచారించదగిన విషయమే. ఏం చేద్దండి, అది అన్ని జోనర్స్లో తీశాడు ఆయన. తిరుపతమ్మ కథ ఆయనే తీశాడు ఆయన. ఇలాంటి దర్శకుడు ఈ అంధత్వం వచ్చిన తర్వాత, ఆ 2 పిక్చర్లు తీసిన తర్వాత అనారోగ్యంతో కొంచెం శ్వాసకోశ వ్యాధి వచ్చి 1994లో నవంబర్లో ఆయన మరణించాడు. దాంతో ఒక శకం, ఆయన తెలంగాణ నుంచి దర్శకుడి శకం అక్కడ ముగిసిపోయింది ఆయన. అంటే దాదాపుగా 64 ఏళ్ల వయసులో ఆయన చనిపోయాడు ఆయన. అంటే దాదాపుగా 30 ఏళ్ళు ఇండస్ట్రీలోనే గడిపేశాడులేండి ఆయన. 30 ఏంటి 40 ఏళ్ళు దాదాపుగా ఇండస్ట్రీలోనే గడిపేశాడు ఆయన. ఆ తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకుని, మరి ఇది లేదు కదా, ఆ 2 పిక్చర్లు చేసేసి ఆయన తుదిశ్వాసం ఇచ్చారు. శ్వాసకోశ వ్యాధి వచ్చింది, బ్రీత్లెస్నెస్. ఇది బిఎస్ నారాయణ గారి చరిత్ర.